కవిత ఎమోషనల్ గా రాజీనామా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కవితకు బాధ్యతగా నేను చెప్పాల్సింది చెప్పానని అన్నారు. రాజీనామా కారణాలను కవిత చెప్పారని, కవిత చెప్పింది నిజమా కాదా అనేది చెప్పలేమని చిట్చాట్లో తెలిపారు గుత్తా. కవిత రాజీనామా చేసిన స్థానానికి ఎన్నిక జరగదని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో కొత్త పార్టీ ఆవశ్యకత లేదన్న ఆయన పార్టీ పెట్టడం, పార్టీ నడపడం చాలా కష్టమని చెప్పారు. చిరంజీవి, దేవేందర్ గౌడ్ లాంటి వాళ్లే పార్టీని నడపలేకపోయారని అన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాసేపు క్రితమే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది. పలు అంశాలకు సంబంధించి లేటెస్ట్ గా జరుగుతున్న తెలంగాణలో జరుగుతున్న పరిణామాల అంశాలకు సంబంధించి, ముఖ్యంగా కవిత ఎపిసోడ్, కల్వకుట్ల కవిత ఎపిసోడ్ సంబంధించిన అంశానికి సంబంధించి కాస్త క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఆమె రాజీనామా చేసిన తర్వాత కూడా మండలి చైర్మన్ చాలా కాలం వరకు ఆమోదించకుండా దాన్ని తత్సర్యం చేశారంటూ వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆయన క్లారిఫై చేయడం జరిగింది. ఆమె నేరుగా తనకు లేఖ ఇవ్వకుండా కేవలం పిఏ ద్వారా పంపించడం జరిగింది. ఫోన్ లో మాట్లాడారు కాబట్టి ఇటువంటి వాటిని నేరుగా కలిసి ఇచ్చిన తర్వాత భావోద్వేగం ఉంటుందా లేదా అని ఒకసారి మాట్లాడిన తర్వాతనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం విషయంలో ఆ విధంగానే తాను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ విధంగానే నడుచుకున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మండలిలో ఆమె మాట్లాడడానికి అవకాశం కల్పించడం కానీ, బీఆర్ఎస్ వాకౌట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ సభ్యురాలుగా ఉన్న ఆమెకు అంతసేపు మాట్లాడడానికి అవకాశం కూడా దానికి సంబంధించి కూడా ఆయన క్లారిఫై ఇవ్వడం జరిగింది. ఆమె రాజీనామా చేసే సందర్భంగా తాను మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పేసి ముందు రోజు వచ్చి తనను వ్యక్తిగతంగా కలవడం జరిగింది. ఇది పార్లమెంటు ఏ విధంగా అయితే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారంగానే తను నడుచుకున్నాను తప్ప ఎలాంటి దీన్ని డిబేట్ చేయలేదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కవిత చేసిన ఏదైతే రాజీనామా చేసినా నిజామాబాద్ లోకల్ బాడీ స్థానిక సంస్థలకు సంబంధించి ఇప్పట్లో ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఆమె ఇంకా 2 ఏళ్ల పాటు ఆమె స్థానానికి కాలపరిమితి ఉన్నప్పటికీ ఇప్పుడు రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు అది ఖాళీగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎన్నుకోవాల్సిన వాళ్ళు ఇప్పుడు అక్కడ సభ్యులుగా లేరు కాబట్టి ఇప్పుడు ఆ ఎన్నిక జరిగే అవకాశం ఉండదు. ఆ ఎన్నిక జరిగిన తర్వాతనే అక్కడ స్థానానికి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటున్నట్టు కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటు కవిత కొన్ని చేసిన కామెంట్స్ సంబంధించి ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీ కూడా తెలంగాణ పూర్తిగా సెంటిమెంట్ గా లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నది, భారత రాష్ట్ర సమితిగా మారిన పరిస్థితుల నేపథ్యంలో కానీ మిగతా పార్టీలు జాతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ పూర్తిగా ఓన్ చేసుకునే పార్టీ లేదంటూ అందుకోసమే తాను పార్టీ పెడుతున్నానని చెప్తున్నాం నేపథ్యంలో కవిత చేసిన కామెంట్స్ సంబంధించి తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్ స్పేస్ అనేది లేదు. ఎవరైనా కొత్త పార్టీ పెట్టాలనుకున్నా కూడా పార్టీ అంత ఈజీ కాదు. ఎందుకంటే పార్టీని, రాజకీయ పార్టీని కొత్తగా పెట్టి రన్ చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ విషయంలో గతంలో కొన్ని మనం ఎగ్జాంపుల్ గా కూడా చూసాం. ఉమ్మడి రాష్ట్రంలో దేవేందర్ గౌడ్ తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన నవ తెలంగాణ పార్టీ కానీ, ఆ తర్వాత చిరంజీవి సినీ గ్లామర్ తో వచ్చినప్పటికీ ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటికీ అది ఏ విధంగా జరిగింది అనేది కూడా విషయం కాబట్టి అది అంత ఆషామాషి కాదు. పొలిటికల్ కొత్తగా పార్టీ పెట్టి రన్ చేయడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అది కూడా పాసిబిలిటీ కాదు. ఇంకోటి ఆమె చెప్తున్న కామెంట్స్, ఇంకోటి మహిళలకు వివక్ష చోటు చేసుకుంటుంది, రాజకీయాల్లో మహిళలకు వివక్ష జరుగుతుందనే దానికి సంబంధించి కూడా దాన్ని ఏకీభవించారు. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది లీడర్లు జయలలిత, దేశంలో చూసినట్టయితే జయలలిత కానీ, మమతా బెనర్జీ కానీ ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళు వచ్చి సస్టైన్ రన్ అయ్యారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అయితే ఉండదు. నెక్స్ట్ 33% వచ్చిన తర్వాత ఇంకా మహిళల రోల్ పెరుగుతుంది తప్పక తగ్గదంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ విధంగా పొలిటికల్ అంశాలతో పాటు కొన్ని ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి విషయంలో గత ప్రభుత్వం చేసిన అంశాలకు సంబంధించి కానీ, ఈ ప్రభుత్వం చేసిన వాటికి కానీ, ఇప్పుడున్న సిచ్యువేషన్ సంబంధించి ఏం జరుగుతున్న అంశాన్ని కూడా అదే చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజెంట్ ప్రభుత్వం దీనికి సంబంధించి న్యాయం చేసే విధంగానే పాలమూరు రంగారెడ్డి విషయంలో అధికారికంగా అధికారులు ఏదైతే డాటా ఇచ్చారో అధికారిక డాటాని ప్రభుత్వం సభలో పెట్టిందంటూ కూడా చెప్పారు. ఏం జరిగిందనే వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఎస్ఎల్బిసి విషయంలో గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తే కాళేశ్వరం పైన పెట్టిన ఫోకస్ కనుక దక్షిణ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల పైన పెట్టింది ఈ పార్టీకి పెండింగ్ లో లేకుండా పోయేది, నీటి ఇష్యూస్ కూడా రాకపోయేది అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇట్లా మొత్తం మీద అక్కడ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రుల విషయంలో కానీ, అదేవిధంగా పొలిటికల్ సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా తాను నెక్స్ట్ అవకాశం ఉంటే కనుక మళ్ళీ పోటీ చేసే అవకాశం సంబంధించి ఇవన్నీ కూడా అనేక అంశాలను కూడా ప్రస్తావించుకుంటూ రావడం జరిగింది. హిల్ట్ పాలసీకి సంబంధించి కూడా ముఖ్యంగా ఇప్పుడు అక్కడ హిల్ట్ పాలసీ తీసుకురావాల్సిన ఆవశ్యకత కానీ, ముఖ్యంగా హైదరాబాద్ పొల్యూషన్ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వాలు ఏం చేసినా ప్రతిపక్షాలుగా ఉండేవారు ఆరోపణలు, లక్షల కోట్ల ఆరోపణలు చేయడం అనేది పరిపాటిగా మారింది. గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయి, ఇప్పుడు కూడా అలాంటి ఆరోపణలే వస్తున్నాయి. కానీ ఇలాంటి వాటిలలో పూర్తిగా
వాస్తవం ఉండదంటే కూడా చెప్పుకునే పరిస్థితి చేశారు. దీని L2 పాలసీ వల్ల నల్గొండకు మంచి జరుగుతుంది, ఉమ్మడి నల్గొండకు. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ పెరగడం వల్ల, హైదరాబాద్ పొల్యూషన్ పెరగడం వల్ల ఎఫెక్ట్ అంతా కూడా నల్గొండ మీద పడుతుందనే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. యా, ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.